బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ పట్టణంలో భారీ పేలుడు సంభవించింది. ఒక ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ పేలడంతో బిల్డింగ్ మొత్తం పూర్తిగా కూలిపోయింది. ఈ భారీ పేలుడికి 3 దుకాణాలు ధ్వంసం అయ్యాయి. మీకు ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూస్తున్నారు. కానీ ఒక చిన్న వార్నింగ్ చూపిస్తున్నటువంటి విజువల్స్ సున్నిత మనస్కులు గాయపడే అవకాశం ఉంది. అవి చూస్తే చాలా డిస్టర్బింగ్ విజువల్స్ ఉన్నాయి. బ్లాస్ట్కి సంబంధించిన విజువల్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేర్ తీసుకోవాలని కోరుతుంది ఆర్టీవీ. మనం చూస్తున్నాం ఈ భారీ పేలుడు దాటికి 3 దుకాణాలు ధ్వంసం అయ్యాయి. పేలుడు దాటికి జనమందరూ కూడా రోడ్డు పైకి ఎగిరి పడ్డట్లుగా తెలుస్తుంది. ఘటనలో 2 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు వెంటనే స్పందించి ఆ శిథిలాలను తొలగించారు. మనం చూస్తున్నాం ఆ బ్లాస్ట్ తర్వాత జరిగినటువంటి విధ్వంసం మనకు క్లియర్గా కనిపిస్తుంది. పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా అక్కడ ఒక ఇల్లు ఉందా అన్నట్లుగా ఉంది. పరిస్థితి పూర్తిగా చెల్లాచెదురుగా పడిపోయింది. అదంతా కూడా ముఖ్యంగా ఆ బ్లాస్ట్ సమయంలో ఒక్కసారిగా ఆ గోడ మొత్తం కూడా బద్దలైపోయి ఒక్కసారిగా ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగినట్లుగా రావడంతో ఆ దగ్గరలో వెళ్తున్నటువంటి వ్యక్తి, నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి మీదకి అదంతా రావడంతో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. తీవ్రంగా గాయపడి ఈ ఘటనలో 2 మరణించగా మరికొంతమంది గాయపడ్డట్లుగా తెలుస్తుంది. పక్క ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది క్లియర్గా. ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు. ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో ఆ లోపల బ్లాస్ట్ అయిన నేపథ్యంలో గోడంతా కూడా ఒక్కసారిగా బద్దలైపోయింది. మనం చూస్తున్నాం ఎంత వేగంతో వచ్చి ఆ శకలాలన్నీ కూడా తగిలిన నేపథ్యంలో ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూస్తున్నాం. వ్యక్తి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఒక భారీగా బాంబ్ బ్లాస్ట్ అయితే ఎంత ఎఫెక్ట్ ఉంటుందో, ఎంత వేగంగా ఆ గోడ మొత్తం ఇటుకలు కానీ ఆ సిమెంట్ అంతా కూడా బ్లాస్ట్ అయిపోయి ఎలా వచ్చిందో మనం చూస్తున్నాం. అంత వేగంతో వచ్చి తగిలిన తర్వాత సహజంగా ప్రాణాలతో ఉండడం చాలా కష్టం. మనం విజువల్స్లో చూడొచ్చు. కళ్ళు తెరిచి కళ్ళు మూసే లోపే క్షణాల్లో ఎంత దారుణం జరిగిపోయిందో మనం చూస్తున్నాం. ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఏం జరిగిందో అర్థమయ్యే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మొత్తం ప్రాంతం అంతా కూడా బ్లాస్ట్ అవ్వడం, ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, 2 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఇక్కడ ఒక చాలా కీలకమైన అంశం, ఆ బ్లాస్ట్ జరుగుతున్న సమయంలో రోడ్డుకి అటువైపు నుంచి రోడ్డుకి క్రాస్ చేస్తూ ఒక వెహికల్ వచ్చింది, భారీ వెహికల్ వచ్చింది. దానివల్ల రోడ్డుకి అవతల వైపు ఉన్న వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఈ బ్లాస్ట్ నుంచి తప్పించుకున్నారనే చెప్పొచ్చు. అదృష్టవశాత్తు వారందరి అదృష్టం బాగుండి ఒక్కసారిగా అక్కడికి ఒక పెద్ద లారీ వచ్చింది. ఈ లారీకి తగిలి ఆ ఇంపాక్ట్ అంతా కూడా ఆగిపోయినట్లుగా మనకు క్లియర్గా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రోడ్డుకి అటుపక్క ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్ అని చెప్పాలి. కానీ ఈ పక్క ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ లేదంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా తీవ్రంగా గాయపడ్డట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా బయట ఉన్నటువంటి వ్యక్తులు మరణించారు. ఆ బ్లాస్ట్ ఇంపాక్ట్ వల్ల ఒక్కసారిగా ఆ గోడంతా కూడా ఆ ఇటుకలు, సిమెంట్, ఆ మట్టి అంతా కూడా ఒక్కసారిగా వచ్చిన నేపథ్యంలో ఆ వ్యక్తి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. తర్వాత వెంటనే అధికారులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వెంటనే ఆ ఇటుకలు, ఆ కూడిన గోడకి సంబంధించినటువంటి వస్తువులు అన్నీ తొలగించి ఇంట్లో వారిని కాపాడినట్లుగా తెలుస్తుంది. అప్పటికే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు చాలామంది గాయపడ్డట్లుగా సమాచారం అందుతుంది. ఒకసారి అక్కడ పరిస్థితి ఏంటో మనం చూద్దాం. బ్లాస్ట్ జరిగినప్పటి ఆ వీడియో, అలాగే ఆ తర్వాత జరుగుతున్నటువంటి సహాయక చర్యలకు సంబంధించినటువంటి వీడియోస్ ఒక్కసారి మనం చూద్దాం. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి పెట్రిషియాని అడిగి తెలుసుకుందాం. పెట్రిషియా, అసలు ఏం జరిగింది, ఎలా ఈ బ్లాస్ట్ సంభవించింది, అక్కడి పరిస్థితి ఏంటి ఇప్పుడు? మేడ్చల్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీగా ఎక్స్ప్లోజన్ అవ్వడము, సిలిండర్ పేలుడుతో భారీగా శబ్దాలు రావడం, భవనం అంతా కూడా కూలిపోవడం జరిగింది. ఒకవైపు 3 దుకాణాలు ఏవైతే ఒకటి తర్వాత ఒకటి ఆనుకొని ఉన్నాయో ఇవంతా కూడా
పూర్తిగా డిస్ట్రాయ్ అవ్వడం జరిగింది. ఏదైతే భవన శకలాలు ఉంటాయో అవంతా కూడా పడిపోవడం, రోడ్ పైన వెళ్తున్న వ్యక్తి కూడా స్పాట్ లో మృతి చెందడం, ఇంట్లో ఉన్న వృద్ధురాలు కూడా తీవ్రమైన గాయాలు అవ్వడం, వెంటనే ఆనుకొని ఉన్న మొబైల్ షాప్ ఏదైతే ఉందో అక్కడ లోపడున్న వ్యక్తి కూడా తీవ్రమైన గాయాలయ్యని కూడా తెలుస్తుంది. 9:30కు ఈ ఘటన చోటు చేసుకుంది. పక్కన ఆనుకొని ఉన్న షాపులు కానీ బిల్డింగ్స్ కానీ అవి కూడా అదురుకున్న పరిస్థితి. దాని లోపడున్న వాళ్ళకు కూడా కొంచెం భయప్రాంతులకు గురయ్యారు. ఇదంతా కూడా నేషనల్ హైవే దగ్గర అయితే ఉంటది. మార్కెట్ రోడ్ అయితే ప్రధానంగా ఉంటది. 9:30కి అయితే ఈ పాతకాలము సిలిండరా లేకపోతే సిలిండర్ ఎందుకు బ్లాస్ట్ అవ్వాల్సి వచ్చింది అనేది కూడా పోలీసులు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మొబైల్ షాప్ ఏదైతే ఆనుకొని ఉన్నది శ్రీరాములు గౌడ్ యంగర్ సిస్టర్ అని కూడా తన పేరు తిరుపతి అమ్మ, 55 ఏళ్ళు ఉంటది. తను ఆనుకొని ఉంటది. అక్కడ భారీగా శబ్దాలు రావడం, తనకు కూడా తీవ్రమైన గాయాలు అవ్వడము, రోడ్డు మీద నుంచి వెళ్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో సీసీటీవీ ఫుటేజ్ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ ద్వారా చూస్తే కూడా ఆ వ్యక్తి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. భారీగా శబ్దాలు రావడం, బిల్డింగ్ కొలాప్స్ అవ్వడము, ఆ శిథిలాల కింద కూడా అతను ఇరుక్కుపోవడం, స్పాట్ లో చనిపోయాడని కూడా తెలుస్తుంది. వెంటనే రఫీ అన్న వ్యక్తికి కూడా తీవ్రమైన గాయాలయ్యి 29 సంవత్సరాలు. అదే కాకుండా మొబైల్ షాప్ లో ఉన్న వ్యక్తి దినేష్ 20 సంవత్సరాలు, అతను కూడా తీవ్రమైన గాయాలయ్యాయి. ఒకరైతే చనిపోయారని తెలుస్తుంది. వాళ్ళ పరిస్థితి ఎవరైతే గాయాల పాలయ్యారో వాళ్ళకు కూడా ఒకవైపు కండిషన్ సీరియస్ అనే చెప్పొచ్చు. మొత్తం మీద కూడా ఇటువంటి ఘటనలు తక్కువ జరుగుతున్నాయి. ఒకటి సిలిండర్ సరిగ్గా చెక్ చేసుకోకపోవడం, లేకపోతే వైర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండడం, లేక అనేక ప్రస్తుతం పోలీసులు అయితే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఒకవైపు అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా ఒకటేసారి పేలుడు సంభరించడంతో తీవ్రమైన ఒకవైపు భయభ్రాంతులకు గురయ్యారని కూడా తెలుస్తుంది. మొత్తం మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ బెటిషా. మొత్తం మీద ఘటనకు సంబంధించి మనం చూస్తున్నాం. పక్కనే ఉన్నటువంటి షాపులు కూడా ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఒక్కసారిగా అదిరిపడ్డారు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా. ఏం జరిగిందో తెలుసుకునే లోపే, ఒక్క క్షణంలో రియలైజ్ అయ్యే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 2 వ్యక్తులు ప్రాణాలు కోల్పోతే అనేక మంది గాయపడ్డటువంటి ఘటన చోటు చేసుకుంది. ఈ మేడ్చల్ జిల్లాలో జరిగింది ఈ ఘటన. నడిబొడ్డున భారీ విస్ఫోటనం సంభవించింది. వంట గ్యాస్ సిలిండర్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. 3 దుకాణాలు ధ్వంసమైనట్లుగా తెలుస్తుంది. ఆ భవన శకలాలన్నీ కూడా ఎగిరిపడ్డాయి. మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా రోడ్డును నడుచుకుంటున్నటువంటి వ్యక్తికి తగలడంతో తీవ్రంగా అతను గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. అలాగే ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులు కానీ మొబైల్ దుకాణం నిర్వాహకులకు కూడా తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. మనం చూస్తున్నాం స్క్రీన్ మీద ఎంత భారీ ఎత్తున ఆ విస్ఫోటనం తీవ్రత మనం చూస్తున్నాం. ఒక్కసారిగా ఒక సముద్రపు అలలాగా వచ్చి మీద పడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనీసం ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం కూడా లేదు. కనీసం ఆ బ్లాస్ట్కి సంబంధించినటువంటి ఆ ఎఫెక్ట్ని కనీసం రియలైజ్ అవ్వడానికి ముందే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే దారుణమైనటువంటి విస్ఫోటనానికి గురైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈలోపు అక్కడ ఉన్నటువంటి ఆ గోడకి సంబంధించినటువంటి ఆ శకలాలన్నీ చూస్తున్నాం మనం. ఆ ఇటుకలు కానీ సిమెంట్ కానీ ఆ ఐరన్ రాడ్స్ కానీ ఒక్కసారిగా ఒక సముద్రపు అల పైన పడితే ఎలా పడుతుందో అలాంటి ఒక కాంక్రీట్ అల పైన పడితే ఎలా ఉంటుంది, ఇటుకలు కాంక్రీట్తో కూడినటువంటి ఒక సముద్రపు అల లాంటి ఒక భారీ స్థాయిలో ఉండేటువంటి ఒక అల పైన పడితే ఎలా ఉంటుందో అలా పడిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి ఒక్కసారిగా ఆ అలలో కొట్టుకుపోయినట్లే వెళ్ళిపోయాడు. ఆ కాంక్రీట్ కింద పడిపోయినటువంటి పరిస్థితి. ఆ వ్యక్తి మీద ఆ కాంక్రీట్ కానీ ఆ ఇటుకలన్నీ కూడా పడిపోయాయి భారీగా. అంత బరువు, దానికి తోడు అంత ఎఫెక్ట్తో పడిన నేపథ్యంలో ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడం వల్ల ఆ ఎఫెక్ట్తో అంత వేగంగా వచ్చి ఢీకొన్న నేపథ్యంలో ఆ వ్యక్తి తీవ్రంగా గాయాల పాలైనట్లుగా తెలుస్తుంది. తర్వాత చికిత్స పొందుతూ అతను ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. ఆ ఎఫెక్ట్ వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 3 షాపులు కూడా ధ్వంసమైనట్లుగా సమాచారం. అదృష్టవశాత్తు అదే సమయంలో ఒక్కసారిగా ఆ ముందు నుంచి వెళ్తున్నటువంటి ఒక భారీ కంటైనర్ ఆ షాప్ ముందు నుంచి వెళ్తుంది. దానివల్ల ఆ రోడ్డుకి అటువైపుగా చిన్న రోడ్డు